హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి సాంబార్ అండి. ఈ విధంగా చేస్తే ఎంతమందికైనా ఇట్టే పెట్టేయొచ్చండి. ఒకసారి ట్రై చేయండి. నేను ఈ సాంబార్ ఎప్పుడు చేసినా అందరూ కూడా చాలా బాగున్నాయి అంటారండి. నేనైతే ఎటువంటి సాంబార్ పొడి కూడా యాడ్ చేయను. కానీ కొన్ని స్పెషల్ స్పైసెస్ యాడ్ చేస్తానండి. నేను ఏం యాడ్ చేశానో చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కుక్కర్ తీసుకుని ఒక అర గ్లాస్ కందిపప్పు యాడ్ చేసి దాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. కడిగేసి 1కి 3 వాటర్ పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. అరగంట తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3-4 విజిల్స్ రానివ్వాలండి. నేను 4 విజిల్స్ రానిచ్చానండి. పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇదిగోండి చూసారా, పప్పు బాగా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు పప్పు ఆరాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్లా చేసుకుందామండి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్లా చేసుకోండి. ఈ విధంగా పేస్ట్లా చేసుకుంటే సాంబార్ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుందండి. ఇదిగోండి పేస్ట్లా తీసాను కదా. ఇప్పుడు నేను ముందుగా పప్పు ఉడకబెట్టిన కుక్కర్లోకే తీసేసుకుంటున్నాను. తీసుకుని ఇప్పుడు దీనిలోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందామండి. నేను పప్పు నానబెట్టినప్పుడే చింతపండు కూడా నానబెట్టేసానండి. ఇదిగోండి చింతపండు ఈ విధంగా పిసికి రసాన్ని తీసుకుని పప్పులో యాడ్ చేసుకుందాం. ఉప్పు, పులుపు, కారం మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. సాంబార్ కన్సిస్టెన్సీ కూడా కొంతమంది చిక్కగా చేసుకుంటారు, కొంతమంది పలుచగా ఇష్టపడతారండి. మీకు ఏ విధంగా నచ్చితే ఆ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఇదిగోండి నేనైతే కొంచెం పలుచగానే చేసుకుంటాను, ఎందుకంటే ఆరేసరికి కొంచెం చిక్కపడతాయి కాబట్టి నేనైతే ఈ కన్సిస్టెన్సీలో చేస్తానండి. ఇప్పుడు దీనిలో కూరగాయ ముక్కలు యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి నేనైతే 2 పచ్చిమిరకాయలు, ఒక 2 ఇంచెస్ అల్లం, ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి. అలాగే ఒక దోసకాయ, సొరకాయ, ములక్కాయలు తీసుకున్నానండి. మీ దగ్గర వంకాయ అలాంటివి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి, వంకాయ, బెండకాయ కూడా. నేనైతే ఇంతవరకు తీసుకున్నానండి. ఇదిగోండి ఉల్లిపాయలు, నా దగ్గర పెద్ద ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా 2 ముక్కలు చేసుకున్నానండి. అదే మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేసుకుంటేనే సాంబార్ బాగుంటాయండి. ఇదిగోండి ఇప్పుడు ముక్కలన్నీ ఈ విధంగా సాంబార్లో యాడ్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నానండి. బెల్లం వేయటం వల్ల సాంబార్లో పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నానండి. ఇంకా నేను దీనిలో స్పెషల్గా సాంబార్ పొడి ఏమి యాడ్ చేయను కాబట్టి ఈ విధంగా ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేస్తానండి. ఇప్పుడు చిన్న రోల్లోకి ముందుగా చూపించిన అల్లం ముక్క, ఒక 10 మిరియాలు, ఒక 1/2 ఇంచు చెక్క, 2 లవంగాలు తీసుకున్నానండి. వీటిని కచ్చాపచ్చాగా నూరుకుని సాంబార్లో యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా కచ్చాపచ్చాగా చేసుకోవాలి. నేను చెప్పిన స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఇవే అండి. అదేంటి చెక్క లవంగమా అని కొట్టుపడేయొద్దండి. ఒకసారి నా మాటిని యాడ్ చేసి చూడండి, చాలా బాగుంటుందండి. సాంబార్ పొడి యాడ్ చేసిన దానికన్నా కూడా ఈ విధంగా సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఒక విజిల్ రానివ్వండి. ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. పెద్ద పొయ్యి కాబట్టి సిమ్లో పెట్టానండి. చిన్న పొయ్యి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక విజిల్ రానివ్వండి. ఇదిగోండి ముక్కలు అనేవి బాగా ఉడికిపోయాయి. సాంబార్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉందండి. ఒకసారి టేస్ట్ చూసుకుంటే ఉప్పు తగ్గిందండి, కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసుకుని తాలింపు వేసేసుకుందాం.
ఇదిగోండి కొత్తిమీర యాడ్ చేశాను కదా, ఒకసారి కలిపేసి తాలింపు వేసుకుందామండి. తాలింపులో ఆవాలు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి పోపు వేసుకున్నామండి. మెంతులు మాత్రం స్కిప్ చేయొద్దండి, మెంతుల స్మెల్ అనేది బాగుంటుంది. సాంబార్లో యాడ్ చేసేసి వెంటనే మూత పెట్టేయండి. ఈ విధంగా మూత పెట్టుకుంటే పోపు స్మెల్ అనేది సాంబార్కి బాగా పట్టుకుంటుందండి. మనం తినే ప్రతి ముద్దలోనూ ఆ పోపు టేస్ట్ అనేది తెలుస్తుందండి. ఇదిగోండి సాంబార్ రెడీ అయిపోయింది. రైసు, ఇడ్లీ, దోశ అన్నిటిలోకి బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.